అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి రాజ్యాంగపరంగా ఒక రాజకీయ పక్షానికి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా గాలికి వదిలేసి తమకు ఓట్లు వేసిన లక్షలాది మంది ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసి 4 గోడల మధ్య నా పేపర్ నా టీవీ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద బురద జల్లటానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కూటమి పార్టీల నాయకత్వాల మీద, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో 164 సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పచెప్తే వారసత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 9,74,000 కోట్ల అప్పు కూడా కూటమి ప్రభుత్వం మీద, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి భుజస్కంధాల మీద పడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. అటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి కోల్పోయిన విశ్వసనీయతని తిరిగి సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బాధ్యతారహితంగా కూటమి ప్రభుత్వం ఏదో అప్పులు చేసేసింది, కాగులో ఏదో చెప్పిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇష్టారాజ్యంగా అప్పులు చేయటమే కాకుండా 5 సంవత్సరాల్లో బురదల్లే కార్యక్రమాన్ని కూడా అంతే బాధ్యతతో, అప్పులు ఎంత బాధ్యత అయితే చేశారో బురదల్లటం కూడా అంతే బాధ్యతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం.